చెప్తున్నాం, పార్టీ తరపు నుంచి మీరు ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ మీరందరూ కూడా పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా సంఘీభావమే కాదు, అన్కండిషనల్ గా మీ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసేంత వరకు మీ ఊరుకునేది లేదు. అది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ అది. అలానే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇది మీరు మొదటి రోజు మీరు చేసిన రోజునే దీని విషయంలో చర్చించుకున్నాం. ఎలా అయినా సరే మేము దీనికి అన్కండిషనల్ గా ఫుల్ఫిల్ చేయాలని ముందుకు వెళ్తున్నాం. అయితే దురదృష్టకరం, ఈ ప్రభుత్వం తెస్తున్న ఈ ఎస్మా యాక్ట్ ని జీవో నెంబర్ 2 కింద ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అప్లై చేశారు. ఎంత ఘోరమైందంటే మీ హక్కుల్ని ఆయన వేరే విధంగా యూజ్ చేస్తున్నారు అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి ప్రత్యేకించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎస్మా యాక్ట్ అన్నది మనందరికీ విదితమే, అందరికీ తెలిసిందే. ఎవరికైనా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలకి అలాగే ఏదైనా ఆటంకమయ్యి మీలాగా అంగన్వాడీ వర్కర్స్ మీ అందరు కూడా ఇవ్వవలసిన మీ కార్యాచరణకి ప్రజలకు అందడం లేదని చెప్పి ఆయన చేసిన జీవో నెంబర్ 2 అన్నది ఎంత ముక్కు మీద వేలేసుకున్నదంటే, ఆయన కొత్త సంవత్సరంతో ఒక మంచి పని మీ అందరికి ఏదైనా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసి మీ అందరికి ఆదర్శంగా ఉంటారేమో అనుకున్నాను, కానీ జీవో నెంబర్ 2 రిటర్న్ గిఫ్ట్ గా మీకు ఇస్తారని మేము అనుకోలేదు. ఇంత నీచమైన పరిపాలనలో ఈయన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ఈ ఎస్మా యాక్ట్ ని పెట్టడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీతో డ్యూటీ చేయించడానికి చూస్తున్నారు, కానీ హక్కుల గురించి ఎందుకు మర్చిపోతున్నారు? నిజంగా చెప్పాలంటే మీరు అమ్మల్లాగా అక్కల్లాగా పురుడు నుంచి పిల్లల్ని ఆడించే వరకు కూడా మీ అవసరం ఆడవాళ్ళకి, ప్రతి కుటుంబానికి, అలానే ప్రభుత్వానికి కూడా అవసరం. అది మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇంత సెన్సిటివ్ ఏరియా ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడంటే టౌన్స్ లో క్రష్లు వచ్చేసాయి. ఎందుకంటే పిల్లల్ని ఆడించడానికి ఎక్కడ చూసో చిన్నపిల్లలకు చైల్డ్ కేర్ సెంటర్స్ వస్తున్నాయి. అలాంటిది మీరు వాలంటరీగా తీసుకున్న ఈ బాధ్యతని మీకు ఎంత ఇచ్చేది చాలా చిన్న జీతం. మీరు పార్ట్ టైం చేయాల్సిందే, ఫుల్ టైం అదే జీతంతో మీతో పని చేయించుకుంటున్నారే. జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేదా? సిగ్గు కాదు, చిత్తశుద్ధి లేదు, అసలు చూస్తే లేదు. ఇలాంటి వ్యక్తినా మనం సీఎం గా చూసేది? కొత్త సంవత్సరంతో కొత్తదనంతో మీ అందరికీ చాలా చేయూతగా మహిళలందరికీ ఉంటారని మేము చాలా భావించాం. చాలా తప్పు చేస్తున్నారు. మీ హక్కుల్ని తాళదొక్కుతున్నారు. డ్యూటీలు మాత్రం సగం జీతంతో సగం కడుపు నింపి మీతో మొత్తం పని చేయించుకుంటున్న ఈ నీచ రాజకీయాన్ని వెంటనే మనం అరికట్టాలి. ప్రత్యేకించి మా పార్టీ తరపు నుంచి మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేమైతే అన్కండిషనల్ గా మీకు సపోర్ట్ చేయడమే కాదు, మీ డిమాండ్స్ ని మేము అయ్యేంత వరకు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు పోరాడుతాం, మీకు సపోర్ట్ గా ఉంటాం అని మేము ఇక్కడ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన జీవోలు తెచ్చారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సరే, అయితే మరి ఆయన పాదయాత్రలో మీ అందరికీ ఏ హామీ ఇచ్చారు మనందరికీ గుర్తుంది కదా. ప్రభుత్వం వస్తూనే మీకు ఇవ్వవలసిన దానికంటే తెలంగాణ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుని 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎస్మా యాక్ట్ ఆయనకి అప్లై చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. నీ విధుల్ని నువ్వు చేయలేదు, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ చేసిన మన మహిళలు అంగన్వాడీ వర్కర్స్ కి ఇంత ఘోరంగా అన్యాయంగా వాళ్ళు వచ్చినది కూడా చేసి మిమ్మల్ని విధులకు రమ్మంటాడే. కడుపు నిండా అన్నం పెట్టాడు, పని మాత్రం చేపిస్తాడు. ఇలాంటి వాడిని మనం క్షమించకూడదు. ఇది గుర్తు పెట్టుకొని మనందరం కూడా ఒకే ధాటి మీద మా పార్టీ తరపు నుంచి